హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈరోజు ముచ్చట వచ్చేసి హైదరాబాద్లో కుకట్పల్లిలో రామ్ మందిర్ సెట్ అండ్ ఎగ్జిబిషన్ నడుస్తుంది. మేమైతే వెళ్ళాము. రామ్ మందిర్ అంటే అయోధ్య రామ్ మందిర్ లాంటి సెట్ ఇక్కడ వేశారు. చాలా బాగుంది. మేము వెళ్ళాము, మీకు కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఇది ఎంట్రన్స్ అండి, చూడండి. ఇక్కడైతే రైట్ సైడ్లో టికెట్ తీసుకున్నాము. ఈచ్ వన్ 200 టికెట్ తీసుకొని అయితే మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. ఎంట్రన్స్ అయితే చాలా బాగా సెట్ చేశారండి, చాలా బాగుంది. ఇప్పుడైతే లోపలికి వచ్చాము. ఇది ఎంట్రన్స్లో అంటే గుడి ముందు మనకు ఎలిఫెంట్స్తో ఉన్నాయి, 2 ఎలిఫెంట్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము, టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. టెంపుల్లో ఇలా ఉందండి, చూడండి, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడైతే కాసేపే ఉన్నాము, ఒక పిక్ దిగేసి వెళ్ళిపోయాము, ఎందుకంటే అక్కడ ఉండనివ్వట్లేదు. ఇలానైతే సెట్ చేశారు, చూడండి లోపల. ఇప్పుడైతే మేము బయటకు వస్తున్నాము. టెంపుల్ చుట్టూ, టెంపుల్ పక్కకు ఇది రామ్ విగ్రహం అనేది ఇలా సెట్ చేశారు, రామ్ బాణం పట్టుకున్నట్టుగా. అలాగే గుడి చుట్టూ ఇలా ఫ్రేమ్స్, హనుమాన్, రాముని అన్ని ఫ్రేమ్స్ అనేది సెట్ చేశారు. చాలా బాగుందండి, చాలా బాగా సెట్ చేశారు. చూడండి, రామ్ మందిర్ టెంపుల్ అయితే ఇట్లా ఉంది. చూస్తే అయోధ్యలో ఉన్నట్టుగానే అనిపించింది. చూడండి ఎలా ఉందో. హనుమాన్ ఇది. ఇప్పుడైతే మనం ఇంకాస్త ముందుకెళ్తే మా వాళ్ళు చూడండి హాయ్ చెప్తున్నారు. ఇక్కడ ఫ్రేమ్స్ దగ్గర మా పిల్లలు అండ్ మా హస్బెండ్ ఫొటోస్ దిగుతాను అన్నారు, దిగేశారు. అండ్ మా చిన్నోడైతే 2 చేతులతో హాయ్ హాయ్ అని చెప్తున్నాడు. ఇప్పుడైతే మనం వెళ్తున్నది టైటానిక్ లోపలికైతే వెళ్తున్నాము. చూడండి, టైటానిక్ లోపలైతే ఇలా సెట్ చేశారు, లైటింగ్తో చాలా బాగుందండి. ఇందులో టైటానిక్ యాక్టర్స్ పిక్స్ అన్నీ మనకు ఇట్లా సెట్ చేశారు. ఇటుపక్కకు అటుపక్కకు టైటానిక్స్ యాక్టర్స్ పిక్స్ అండి ఇవి. చాలా బాగా ఫ్రేమ్స్తో సెట్ చేశారు, చాలా బాగుంది. లోపలైతే ఇలా లైటింగ్తో చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే ఇంకాస్త ముందుకెళ్తే షిప్ ఉందండి. ఇక్కడ షిప్ను ఇలా సెట్ చేశారు, చాలా బాగుందండి. అసలు రియల్ షిప్పే అనిపించింది చూస్తే. చూడండి ఎలా ఉందో. చాలా బాగా సెట్ చేశారు. ఇంకాస్త ముందుకెళ్తే మనకి వాటర్ ఫాల్స్ ఉంటుందండి, చూడండి. ఇదండి వాటర్ ఫాల్స్, చాలా బాగుందండి లైటింగ్తో. ఇంకా డే టైంలో వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది, నైట్ టైం అయితే సూపర్గా ఉంటుందండి. ఇక్కడైతే చూడండి వాటర్ ఫాల్స్తో పాటు దాని ముందు ఫ్రేమ్స్, అంటే వాటర్ ఫాల్స్తో ఉన్న ఫ్రేమ్స్ ఇలా సెట్ చేశారు. ఫొటోస్ మాత్రం చాలా బాగా అద్భుతంగా వచ్చాయండి అక్కడ.
ఇంకాస్త ముందుకెళ్తే మనకు షాప్స్ అంటే టాయ్స్ అండ్ డ్రెస్సెస్ అన్నీ ఆల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అసలు ప్రతి ఒక్క ఐటమ్ ఉంది మనకు, ఇంట్లో కానీ మనకు కానీ. బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయండి, కానీ కాస్ట్ మాత్రం ఎక్కువనే ఉంది. పిల్లలకు టాయ్స్ అయితే చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కప్స్ కూడా ఉన్నాయి, ఆల్ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ఇంకాస్త ముందుకెళ్తే ఎగ్జిబిషన్ అండి. చూడండి లైటింగ్స్తో మెరిసిపోతుంది. చాలా చాలా బాగా సెట్ చేశారు. ఎంత బాగుందో చూడండి. అసలు ఆలు పిల్లలు మనము ఎంజాయ్ చేయొచ్చండి. చాలా చాలా బాగా సెట్ చేశారు. జాయింట్ వీల్ అన్నీ ఉన్నాయండి. చూడండి హైదరాబాద్లో ఉండి మీరు కూడా వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా అనిపించిందండి. మేము ఇక బయటకు వచ్చేసాము. నైట్ అయితే రామ్ మందిర్ ఇలా ఉంది, లైటింగ్తో మెరిసిపోతుంది. చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా వెళ్ళండి, చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి.